Hello guys, welcome back to my channel. Mr. Navin Talkies. Match day, second match in IPL 2026 Mumbai versus KKR అంటే కోల్కతా. సో వాంకడే స్టేడియంలో మ్యాచ్ అయితే జరిగింది. మ్యాచ్ అయితే మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా హై స్కోరింగ్ మ్యాచెస్ అయిపోయినాయి అన్ని. వాంకడే బ్యాటింగ్ పిచ్ తెలిసిన విషయమే. ఆ పిచ్ లో ఫస్ట్ టాస్ గెలిచి ముంబై మాత్రం ఫీల్డింగ్ తీసుకుంది. అలాగే అక్కడి నుంచి మొదలైన మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగిందని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ మాత్రం స్టార్టింగ్ గట్టిగానే బాదారు అనమాట. స్టార్టింగ్ పవర్ ప్లే లో 84 రన్స్ ఏమో కొట్టారు, బాగానే ఆడారు. అలా ఆడుతుండగా వాళ్ళకి బ్రేక్ పడాలని కరెక్ట్ గా ఆ టైంకి యాక్చువల్ గా ఈ మెయిన్ బౌలర్స్ ప్రతి ఒక్కరు ట్రై చేసినప్పటికీ పడలేదు. అప్పుడు వచ్చాడయ్యా లార్డ్ ఠాకూర్. సో లార్డ్ ఠాకూర్ గోల్డెన్ హ్యాండ్ అంటారు అనమాట. సో ఆ గోల్డెన్ హ్యాండ్ తో బాల్ వేసాడు, వికెట్ తీశాడు. అక్కడి నుంచి ముంబైకి మ్యాచ్ కొంచెం టర్న్ అయిందని చెప్పాలి. లేకపోతే స్కోర్ ఇంకొంచెం హై స్కోరింగ్ అయింది, 250 వరకు వెళ్ళేది. బట్ 220 వరకు కట్టడి చేయగలిగారు ముంబై ఇండియన్స్ బౌలింగ్ వల్ల. ఠాకూర్ మాత్రం 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రోహిత్ శర్మ ఫిట్ ఉండడం వల్ల ఫుల్ మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు. అంటే యాక్చువల్గా ఫీల్డింగ్ బ్యాటింగ్ మొత్తం ఉన్నాడు అనమాట, యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రాకుండా. సో ఇది మ్యాచ్ ఇవాళ బాగా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ అనమాట. అండ్ కేకేఆర్ లో అలా ఫెనల్ మాత్రం ర్యాంప్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత అజింక్య రహానే తగులుకున్నాడు. అలెన్ అనుకోకుండా సడన్ గా అవుట్ అయిపోవడం. తర్వాత నెక్స్ట్ ఇంకా అజింక్య రహానే తగులుకున్నాడు, ఒక 60 రన్స్ వేసాడు, 60-65. అలాగే యాంకరేజ్ రఘువాంచి ఆఫెన్స్ చేసుకున్నాడు. సో 2 ఆప్షన్స్ వాళ్ళ సైడ్ నుంచి. అలాగే తర్వాత వచ్చిన రింకు సింగ్ కావచ్చు, వాళ్ళు కొంచెం వాళ్ళ క్యామియోస్ ఆడేసి 220 వరకు టార్గెట్ పెట్టగలిగారు అనమాట. సో అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు బాగానే ఆడి స్కోర్ మాత్రం కరెక్ట్ అని పెట్టారు. కానీ ఇక్కడ కేకేఆర్ కి ఏంటి అంటే ఆ ఉన్న ఇద్దరు స్పిన్నర్స్ సరిపోరు. ఎందుకంటే ముంబై దగ్గర ఉన్నది ఒక డిస్ట్రక్షన్ బ్యాటింగ్ ఉందన్నమాట. అంత గట్టి బ్యాటింగ్ లైనప్ ఉంది. అలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే బౌలింగ్ చాలా పటిష్టంగా ఉండాలి, అంత స్ట్రాంగ్ గా ఉండాలి. కోల్కతాకి ఎవ్రీ టైం బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ఈసారి మాత్రం దెబ్బ పడిందని చెప్పాలి. ముస్తాఫిజర్ రెహమాన్ తీసేయాల్సి వచ్చేసింది. తర్వాత మహేష్ పతిరాణా తీసుకున్నారు. పతిరాణా ఇంకా శ్రీలంక నుంచి బోర్డు నుంచి క్లియర్ అవ్వలేదు, అది రాలేదన్నమాట అక్కడ నుంచి. అలాగే గ్రీన్ బౌలింగ్ వేయట్లేదు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే ఆడుతున్నాడు. మేబీ వాళ్ళ ఆస్ట్రేలియా బోర్డు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అనుకుంటా. సో అదొక మైనస్. హర్షిత్ రాణా ఇంజూర్డ్, అవుట్ ఆఫ్ ది ఐపీఎల్ అనమాట. సో ఇన్ని మైనస్లు ఉన్నాయి బౌలింగ్ లెవెల్కి. ముజర్బానీ తీసుకున్నారు కానీ ముజర్బానీ మరి ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు డెబ్యూటెంట్ గా. ఇంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ పిచ్చెస్ అలవాటు కూడా కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ ఫైనల్ గా అయితే ముజర్బానీ కూడా ఈసారి పర్ఫామ్ చేశాడు. కానీ ఎక్కువ స్కోర్ మాత్రం ఎక్కువ చేశాడు. కార్తిక్ త్యాగి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కార్తిక్ త్యాగి కొత్తగా యాక్చువల్గా మంచి బౌలర్ గా ఐపీఎల్ లోకి వచ్చినా కానీ ఒక 5 years బిఫోర్ వచ్చాడు. కానీ తర్వాత ఇంజూరీస్ అవ్వడము, తర్వాత అటు ఇటు ఇంకా లేట్ అయిపోవడము. సో చిన్న బ్రేక్స్ పడ్డాయి కెరీర్ కి. ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని మళ్ళీ ఇప్పుడు కేకేఆర్ తరఫున ఆడడం అన్నది ఒక మంచి విషయం అని చెప్పాలి. తన కెరీర్ కి ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాచెస్ నిరూపించుకుంటూ వెళ్తే మంచిగా నెక్స్ట్ ఏమైనా ఇండియా టీంకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. మంచి ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. అలాగే ఇవాళ కూడా 9 డాట్ బాల్ చేశాడు. అంటే కోల్కతా టీంలో అవతల సైడ్ మొత్తం డిస్ట్రాక్షన్ బ్యాటింగ్ ఉన్నప్పటికీ 9 డాట్ బాల్ చేశాడంటే ఒక మంచి విషయం అని చెప్పాలి. కొంచెం లైన్ డెవలప్ చేసుకొని కరెక్ట్ గా బాల్స్ వేయగలిగితే మంచి బౌలర్ అవుతాడు. అంటే టెక్నిక్ అనమాట, టెక్నికల్ గా బౌలర్ కావాలి. ఓన్లీ స్పీడ్ వేయడం ఒక్కటే కాదు కదా. సో కార్తిక్ త్యాగ్ అయితే బౌలింగ్ తరఫున కొంచెం బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని మాత్రం మామూలు కొట్టలేదా రోహిత్ శర్మ పిచ్చ కొట్టాడు అయ్యా. నిజంగా ఎట్లా అసలు మిస్టరీ స్పిన్నర్ వరల్డ్ కప్ నుంచి కూడా మొత్తం హిస్టరీ స్పిన్నర్ అయిపోయాడు అనమాట. హిస్టరీలో మిస్టరీ ఇప్పుడు కాదు అన్నట్టు అలా అయిపోయింది. ఆయన బౌలింగ్ మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే నరేన్ ఒక రకంగా పర్లేదు అనిపించాడు. మరి అంత సీనియర్ బౌలర్ కేకేఆర్ ఇప్పుడున్న సీనియర్ బౌలర్ నరేన్ కాబట్టి పర్లేదు. అజింక్య రహానే ఫీల్డ్ లో లేకపోవడము ముంబైకి ప్లస్ అయింది, అలాగే కేకేఆర్ కి మైనస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ స్ట్రాటజిక్ గా ఆడడానికి కెప్టెన్ ఉంటే కొంచెం సీనియర్ దట్టు రహానే కాబట్టి సీనియర్ గా తను ఉంటే టీం కొంచెం పర్ఫామ్ చేయడానికి ఆ బౌలింగ్ చేంజెస్ కావచ్చు, ఆ డెసిషన్స్ కావచ్చు కరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉండేదేమో. రింకు సింగ్ యాజ్ ఏ స్టాండింగ్ కెప్టెన్ గా ఉండడం వల్ల మధ్యలో కొంచెం తడబడ్డాడని చెప్పాలి. ఆ బౌలింగ్ కన్ఫ్యూజన్ ఇప్పుడు వాళ్ళు కొట్టుడికి కొంచెం టెన్షన్ అయితే క్లియర్ అయినట్టు అనిపించింది, రింకు బేస్ లో కూడా కనిపించింది. బట్ ఫైనల్ గా అయితే స్కోర్ ఎంత కొట్టినా కూడా చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి. బ్యాటింగ్ పిచ్లు బ్యాటింగ్ ఇంపాక్ట్ గా తీసుకోవడం, ఇంపాక్ట్ సబ్ లో బ్యాటింగ్ వస్తారు లేదా బౌలింగ్ ఉంటే బౌలింగ్ వస్తారు అనమాట. సో ఇది ఎట్లా చూసుకున్నా కూడా బ్యాటింగ్ కే ప్లస్ ఉంది ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అన్నది. సో ఫైనల్ గా అయితే ఇవాళ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మాత్రం బీభత్సం.
80 రన్స్, ఒకసారి 78 రన్స్ కొట్టాడు 38 బాలలో. ఊచకోత అసలు. రోహిత్ శర్మ నుంచి ఎటువంటి కంబ్యాక్ కోరుకుంటున్నామో అటువంటి బ్యాటింగ్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు 2.0 వర్షన్, రోహిత్ శర్మ ఆడుతున్నాడు 2.0 వర్షన్. దట్ టు మెయిన్ థింగ్ ఏంటంటే ముంబై ఫర్ ద ఫస్ట్ టైం 13 ఇయర్స్ నుంచి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతూనే వచ్చిందనమాట. ఈసారే ఫస్ట్ మ్యాచ్ గెలిచింది ఆఫ్టర్ అంటే 14th సంవత్సరంలో గెలిచింది. ఇప్పుడు వామ్మో, ఒక జింక్స్ అయితే బ్రేక్ చేశారు, ఒక బర్డెన్ అయితే దిగిపోయినట్టు అనిపించింటారు నాకు తెలిసి. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడారు, చాలా కాన్ఫిడెంట్ గా ఇన్నింగ్స్ మాత్రం బిల్డ్ చేసుకున్నారు. రోహిత్ శర్మ రికల్టన్ మధ్యన వచ్చిన ఇన్నింగ్స్ అయితే మాత్రం, ఆ పార్ట్నర్షిప్ అయితే మాత్రం ముంబైకి మ్యాచ్ ను మొత్తం ముంబై సైడ్ తిప్పడానికి అది ఉపయోగపడని చెప్పాలన్నమాట. వాళ్ళిద్దరు 110 రన్స్ ఈజీగా స్కోర్ చేశారు అనుకుంటా. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆఫ్టర్ దట్ రోహిత్ శర్మ ఒక 78 దగ్గర అవుట్ అయ్యాడు. రికల్టన్ రన్అట్ అయ్యాడు 81 దగ్గర, లేకపోతే సెంచరీ వేసేవాడేమో, అది కూడా బై మిస్టేక్ అయిపోయింది. తర్వాత వచ్చిన తిలక్ వర్మ కావచ్చు, కొద్దిసేపు ఆడాడు. చిన్న చిన్న క్యామియోస్ అంతే. ఇంకా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ఏంటంటే 6 4 కొట్టాలి, అది మాత్రం అర్థమైపోతుంది. ఇంటెన్షన్ చాలా చాలా క్లియర్ గా ఉందన్నమాట వాళ్ళది. రావడమే 6 4 ఇలా బాధతున్నారు అనమాట. సో మరి ఇంత ఊపుతో ఉన్న ఈ ముంబై డిస్ట్రక్షన్ బ్యాటింగ్ లైనప్ ని కట్టడి చేయాలంటే ఒక మంచి బౌలింగ్ అయితే కావాలి. అలాంటి బౌలింగ్ ఉన్న టీం వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోర్ కూడా కరెక్ట్ గా ఉంటుందని నాకు అనిపించింది అనమాట. ఇటు సైడ్ బూమ్రా ఉన్నాడు, బౌల్ట్ ఉన్నాడు. వీళ్ళకి బౌలింగ్ అయితే పర్లేదు, ఏదో ఒక విధంగా కంట్రోల్ అయితే చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి బౌలర్సే ఉన్నారు, పర్లేదు, అదికైతే నిలిపించుకుంటారు. తర్వాత శాండర్ కూడా వస్తాడు, ఇంకా జాయిన్ అవ్వలేదు. శాండర్ జాయిన్ అయితే ఇంకొంచెం బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఇంకొంచెం బలం చేకూరుతుంది అనమాట. సో కార్విన్ బాష్ కూడా అన్నాడు, ఇంకా యాడ్ అయ్యాడో లేకపోతే స్క్వాడ్ లో ఉన్నాడో లేదో ఇంకా రాలేదో తెలియదు. సో ఇది అనమాట ఇవాళ మ్యాచ్ యొక్క ఇన్నింగ్స్, దాని డీటెయిల్స్. రోహిత్ శర్మకి అయితే మోస్ట్ ఫోర్స్ అవార్డు వచ్చింది, మోస్ట్ సిక్సెస్ అవార్డు వచ్చేసి ర్యాన్ రికల్టన్ కి వచ్చింది. హైయెస్ట్ స్కోరు రికల్టన్ ఇవాళ మ్యాచ్ లో. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి లార్డ్ ఠాకూర్ కి వచ్చేసింది. మంచి అంటే నిన్న బౌలర్ కి వచ్చింది, ఇవాళ కూడా బౌలర్ వచ్చింది. నిన్న 3 వికెట్లు వేసారు బౌలర్, ఇవాళ కూడా 3 వికెట్లు వేసాడు బౌలర్ అనమాట. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడానికి కారణం బౌలింగ్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ప్రతి మ్యాచ్ బ్యాటింగే కాదు కదా, సో బౌలింగ్ కూడా ఇంపాక్ట్ ఉన్నప్పుడే మ్యాచెస్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి బౌలింగ్ పరంగా అయితే ఇవాళ మాత్రం లార్డ్ ఠాకూర్ చాలా ఉపయోగపడ్డాడు ముంబైకి. అలాగే నిన్న మాత్రం మాకు జాకోబ్ డఫీ ఉపయోగపడినట్టే లార్డ్ ఠాకూర్ గోల్డెన్ హ్యాండ్ తో ఇట్లా వికెట్లు వేసేసుకున్నాడు. సో హ్యాపీ ఫర్ ముంబై. ఆఫ్టర్ లాంగ్ టైం ఆ జింక్స్ అనేది బ్రేక్ చేసి ముంబై వాళ్ళు ఫస్ట్ విన్నింగ్ ని వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు. కాబట్టి ఇవాళ నుంచి ఇంకా మొదలైనట్టే మోత. ఎవరు ఏ టీంతో ఎలా ఆడతారో కూడా గ్యారెంటీ లేదు, ఎవరు ఆరెంజ్ క్యాప్ కొడతారో కూడా గ్యారెంటీ లేదు. ప్రతి ఒక్కరు స్టార్ట్అప్ కూడా చాలా చాలా గట్టిగా ఉంది. బేస్ మాత్రం ఓపెనింగ్ గా మొత్తం ఒక సీనియర్ ఒక జూనియర్ లాగా ఆడుతున్నారు మొత్తం అందరూ బ్యాటింగ్ లో. అంత దారుణంగా ఉన్నారు. అంటే ఒక ఫారిన్ ప్లేయర్, మన ఇండియన్ సీనియర్ ప్లేయర్ ఇట్లా ఆడుతున్నారు. కాంబినేషన్, ఓపెనింగ్ కాంబినేషన్ ఇట్లే ఉంది ప్రతి టీం ఇప్పటి వరకు ఆడిన. ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, ఆర్సీబీ కావచ్చు. మరి నెక్స్ట్ ఇంకెట్లా ఉంటుంది వేరే టీమ్స్ కానీ లెట్స్ వెయిట్ అండ్ సీ. మరొక వీడియోతో రేపు మళ్ళీ ఇంకొక మ్యాచ్ తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కన్వర్సేషన్. లవ్ యూ ఆల్.